వినాయకుడి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. హిస్టారికల్, స్పిరిచువల్, మోరల్, ఎడ్యుకేషనల్, సోషల్, హెల్త్, సైంటిఫిక్, ఎన్విరాన్మెంటల్, ఇలా అనేక విధాలుగా ఈ వినాయక చవితి గురించి మనం తెలుసుకున్నట్టయితే చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు తెలియవస్తాయి. కాదు, వినాయకుని కుటుంబం, ఒక వినాయకుణ్ణి మనం పూజిస్తే సకల దేవతలు ప్రసన్నమవుతారు. ఎందుకంటే ఆది దంపతులే వారి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. ఆ పార్వతీదేవి సోదరుడే శ్రీ మహావిష్ణువు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. ఈ విధంగా మనం చూస్తే ఒక వినాయకుడిని మనం ప్రసన్నం చేసుకుంటే సకల దేవతలు ప్రసన్నమవుతారు. ఎందుకంటే వినాయకుని కుటుంబం మొత్తం విస్తరించింది కాబట్టి. ఇక గొప్ప సందేశాన్ని కూడా ఇస్తుంది. ఒక గొప్ప సామాజిక సమరసత, సమాజంలో తరతమ భేదాలు లేకుండా ఎలా కలిసి బ్రతకాలో మనకు వినాయకుడు తెలియజేస్తాడు. సామాజిక సమరసత, అందులో మనకు గొప్ప సందేశం ఉంది. ఎందుకంటే మనం దేవతలను పూజిస్తాం, కానీ భూత ప్రేతాలను ఎవరు పూజించరు, వాటిని ఎవరు ఆరాధించరు. నిరాదరణకు గురైనటువంటి సమస్త జీవకోటితో పాటు ఆ భూతనాథుడు పరమశివుడు ఆ భూత ప్రేతాలను కూడా ఆయన అండగా ఉండి వాటిని కూడా సమాదరంతో చూసే వ్యక్తి ఆ పరమేశ్వరుడు. ఇక ఆయన కుటుంబంలో చూస్తే మరి ఆయన శరీరమంతా పాములు ధరిస్తాడు. వినాయకుడి వాహనం ఎలుక. పాము, ఎలుక ఇవి పరస్పరం శత్రుత్వాన్ని కలిగి ఉంటాయి. నెమలి, పాము ఇవి కూడా ఒకటి బయట చంపుకుంటాయి, శత్రువులుగా ఉంటాయి. ఇక సింహం, ఎద్దు ఇవి కూడా బయట సమాజంలో ఒకదాన్ని ఒకటి చంపుకునే శత్రుత్వాన్ని కలిగి ఉంటాయి. ఇలా పాము, ఎలుక, నెమలి, పాము, సింహము, ఎద్దు వినాయకుడి కుటుంబంలో పరస్పరం అన్యోన్యంగా ఆప్యాయంగా కలిసి జీవించడం మనకిచ్చే గొప్ప సందేశం. సమాజంలో కూడా చిన్న చిన్న భేదాలు, తగాదాలు, తరతమ విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి కలిసి బ్రతకండి అని ఈ లోకానికి గొప్ప సందేశాన్ని ఇస్తుంది వినాయకుడి కుటుంబం. అది మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప గుణపాఠం. యోగులు, మునులు, ఋషులు, బైరాగులు, అఘోరాలు, పశుపక్షాదులు, అంతేకాదు అసురులు అందరూ ఆరాధించే ఏకైక వ్యక్తి ఆ బోలాశంకరుడు, పరమేశ్వరుడు. ఎవరు ప్రేమతో ఆరాధించినా వారందరినీ అనుగ్రహిస్తాడు. మరి విఘ్నేశ్వరుణ్ణి మనం పూజిస్తే పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులతో పాటు సకల దేవతలు ప్రసన్నమై మనల్ని అనుగ్రహిస్తారు. అలాంటి గొప్ప దేవత విఘ్నేశ్వరుడు.